టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఆదేశించింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఆదేశించింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట దక్కింది. జూన్ 5 వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. అయితే పిన్నెల్లిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఈసీని ఆదేశించింది. పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తుండగానే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ఏదైతే మాచర్ల నియోజకవర్గం పాలువాయిలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆయన ఈవీఎం ధ్వంసం చేసిన తర్వాత ఆయన పైన 10 సెక్షన్లతో కేసు నమోదు చేయడం జరిగింది. ఆయన ప్రథమ ముద్దాయిగా కూడా కేసులో ప్రతివాదిగా కేసులో ప్రధాన ముద్దాయిగా కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కు ఈసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదేశాలతోనే పోలీసులు 8 బృందాలుగా ఆయన అరెస్ట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన హైకోర్టులో వాదనలు వినిపించారు. వాదనలు వినిపించిన తర్వాత జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత జూన్ 5 10 గంటల వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అలానే ఇది జూన్ 6కి వాయిదా వేసినట్లుగా కూడా హైకోర్టు తెలిపింది. అయితే ప్రధానంగా ఆయన ప్రస్తుతానికి ఆయన అందుబాటులో లేకపోయినా ఆయన ఎక్కడో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించలేకపోయారు. అయితే మొత్తం మీద హైకోర్టులో మాత్రం మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. జూన్ 5వ తేదీ 10 గంటల వరకు కూడా ఆయనకు అరెస్ట్ చేసే అవకాశాలు పోలీసులు లేకపోయింది. దీనిపైన ప్రత్యేక నిఘా కూడా ఆయన కదలికల పైన కూడా ప్రత్యేక నిఘా ఉంచాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని మీద పోలీసు అధికారులు మాత్రం ఆయన అరెస్ట్ కు మాత్రం వెనక తగ్గినట్లు చెప్పుకోవచ్చు. అయితే జూన్ 6వ తేదీన మళ్ళీ ఈ కేసుపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. బెయిల్ పిటిషన్ తో పాటు ఈ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ వాదనలో మాత్రం అయితే వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మార్పింగ్ చేశారు అనే కోణంలో కూడా వాదనలు జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆయన అరెస్ట్ మాత్రం బ్రేక్ పడినట్లు చెప్పవచ్చు. అఖిల. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.